జై శ్రీరామ్. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న అమ్మ నీలాలి గారికి మరియు ముఖ్య అతిథిగా చేసిన మనందరి ప్రీతమ నాయకుడు ఎంపీ అరవింద్ ధర్మపురి గారికి, ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారికి, భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు సోదరుడు గులాచారి గారికి మరియు భారతీయ జనతా పార్టీ ఇక్కడికి చేసిన నాయకులకు, మర్చెంట్స్ అసోసియేషన్ సభ్యులందరికీ, డాక్టర్ శ్రీనివాస్ గారికి, ఇతర సభ్యులందరికీ, అదేవిధంగా మార్కెట్ కమిటీ అధికారులకు, వేదిక ముందున్న వ్యాపార సోదరులకు, మీడియా మిత్రులందరూ కూడా నా నమస్కారాలు. ఇప్పుడే చెప్పినట్టు అమలు గారు చెప్పడం జరిగింది. 30-35 సంవత్సరాల రైతుల కళ పసుపు బోర్డు. భారతీయ జనతా పార్టీ అంటేనే ఒక ఇచ్చిన మాట నిలబెట్టుకునే పార్టీ, నీతి నిజాయితీగా ఎటువంటి అవకతవకలు లేకుండా పనిచేసే పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇదంతా మీ అందరికీ కూడా తెలిసిన విషయం. గత 10 సంవత్సరాల నుండి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి పరిపాలనలో దేశము అన్ని రంగాల్లో ఖరీదు లేదనే రీతిలో 60 సంవత్సరాల అభివృద్ధి ఒకవైపు అయితే 10 సంవత్సరాల అభివృద్ధి అంతకు మించి భారతదేశము ముందుకు తీసుకెళ్తా ఉంది. 2047 వరకు నరేంద్ర మోడీ గారు భారతదేశాన్ని విశ్వగురు స్థానానికి తీసుకెళ్లే ప్రయత్నము 10 సంవత్సరాల్లో ఒక్కరోజు లీవ్ లేకుండా 18 గంటలు పనిచేస్తూ ఆయన ప్రజల కోసం, దేశ అభివృద్ధి కోసం పనిచేసేది. ఇక ఈరోజు పసుపు పొడి మా ఎంపీ గారు క్లుప్తంగా చెప్పడం జరుగుతుంది. కానీ నాకు తెలిసేసి ఇది రైతులకు ఇంకా ఎప్పుడు రైతు బాగుంటే మనం అందరం బాగుంటాం. రైతు బాగుంటే వ్యాపారస్తులు బాగుంటారు, ప్రజలు బాగుంటారు, అందరు బాగుంటారు. కనుక ఎప్పుడు కూడా మనము రైతు శ్రేష్ఠను కోరితేనే మనమందరం కూడా సుఖంగా ఉంటాం. ఈ సందర్భంగా అధికారులు పిలిచి ఆహ్వానించేందుకు కమిటీ సభ్యులందరికీ మరియు మార్కెట్ కమిటీ సభ్యులందరికీ కూడా నేను ధన్యవాదాలు చెప్పుకుంటూ భారత్ మాతా కీ జై. धन्यवाद एमएलए साहब. अब मैं रिक्वेस्ट करता हूँ, ये हमारा सौभाग्य है कि हमारे बीच में आज आर्मूर के एमएलए साहब भी बता रहे हैं, तो मैं उनसे रिक्वेस्ट करता हूँ कि वह भी अपना शुभ संदेश दें. జై శ్రీరామ్. ఈరోజు నిజామాబాద్ పట్టణంలో మార్కెట్ అసోసియేషన్ సమావేశానికి ఖైదీలు చేసిన సోదరులు ఇతర సహచర ఎమ్మెల్యే సువర్ణ గారికి, ఇతర మిత్రులు, సోదర సమానుడు దినేష్, ఇంకా వర్తక అసోసియేషన్ సభ్యులు ఆ యొక్క ప్రత్యేక నమస్కారాలు. ఈరోజు మార్కెట్ అంటే నాకు చిన్నప్పటి చాలా అనుభవం ఉంది మార్కెట్తో. చిన్నప్పుడు రావటము, రైతు కుటుంబం చచ్చాం కాబట్టి పసుపు అంటే ఏంది, పసుపు బోర్డు అంటే ఏంది, పసుపు తగ్గితే ఏం చేయాలా, పసుపు ఉడకబెడితే ఏం చేయాలా, పసుపు ఎండబెడితే ఏం చేయాలా. ఎండలో ఎండిన కుటుంబాలు మాయి కాబట్టి, వర్షంలో కలిసిన కుటుంబాలు మాయి కాబట్టి ఎన్నో ఏళ్ళ కల పసుపుకు ఒక ఈ నిజామాబాద్ ప్రాంతంలో, తెలంగాణ మొత్తంలో నిజామాబాద్ ఉన్న ఏకైక వాణిజ్య పంట, ఏకైక కమర్షియల్ క్రాప్ టర్మరిక్ ఉంది. వరంగల్ కు రెడ్ చిల్లీ ఉంది, పత్తి ఉంది, టర్మరిక్ ఉంది. ఖమ్మంకు టర్మరిక్ ఉంది, రెడ్ చిల్లీ ఉంది, ఇంకా మిగతా పంట. నిజామాబాద్ కు ప్రధాన వాణిజ్య పంట ఈ పసుపు. ఈ రకరకాల వేస్టేజ్ కానీ, సరైన అధిక దిగుబడులు రాకపోవడం కానీ, లేకపోతే బోర్డు లేనందువల్ల మార్కెట్ స్టేబుల్ ఉండకపోవడం కానీ, సుమారు మా కుటుంబాలు, మాకు తెలిసిన రైతు కుటుంబాలు అంటే బాల్కొండ నియోజకవర్గం కావచ్చు, ఆర్మూర్ కావచ్చు, జగిత్యాల కావచ్చు, చిన్నప్పటి నుంచి రకరకాల ధర్నాలు, సమస్యలు. మేము చిన్నవాళ్ళం కానీ ఏదో మాకు అన్యాయం జరుగుతుంది, న్యాయం చేసేవాడు లేడు అనే ఒక భావన ఉండేది మాకు.
మేము రాజకీయాలకు రావడానికి అట్లాంటి సంఘటనలు కూడా కొద్ది కారణమైనవి. అంటే రైతులు పట్టించుకునే నాయకులు ఉన్నా కానీ ఆ నాయకులను పట్టించుకునే వ్యవస్థలు లేవని మేము రాజకీయాలకు వచ్చేటప్పుడు సోదరుడు ధర్మపురం గారికి కూడా వైశాఖ మనము ఇక్కడ ఉన్న ప్రధాన సమస్య మీకు అందరికీ తెలుసు, మీరు కూడా ప్రజలకు వాగ్దానం చేశారు. అంటే ఎంత కష్టపడ్డాడో ప్రత్యక్షంగా మాకు తెలుసు. అదేదో ఎక్కని గడపలేదు మొక్కని దేవుడు లేదన్నట్లు ఢిల్లీలో ప్రతి ఒక్క మంత్రి దగ్గరికి వెళ్ళి మా తెలంగాణకు ఈ 4 జిల్లాలకు ఒక ప్రధాన పంట అయిన ఈ పసుపు కోడు గురించి చాలా ప్రయత్నం చేసి చివరికి అది సాధించడం జరిగింది. మీ అందరి కృషి వల్ల ఇక ముందు ఈ అంటే ఇప్పుడు ధర పర్వాలేదు, సుమారు 10,000 నుంచి 12,000 ఆ రకంగా ఉంది. అంటే నాకు తెలుసు ఒక ఎకరానికి సుమారు 18 నుంచి 25 క్వింటాలు వస్తుందని పంట క్రాప్ వస్తే దానివల్ల కొద్దిగా ఖర్చులు తగ్గించుకొని ఒక పద్ధతిగా అంటే ఒక సరసమైన పర్వాలేదు ఆదాయ ప్రయత్నం. కానీ మా ప్రయత్నం ఎంపీ గారి ప్రయత్నం ఏంటంటే ఈ బోర్డుతో పాటు సుమారు ఈ 10,000, 12,000 నుంచి 20,000 స్కాచ్ చేయాలి మేము. ఎందుకంటే మేము పడ్డ శ్రమకు భవిష్యత్ తరాలు రైతులు ఎప్పుడైతే రైతు వ్యవసాయాన్ని మర్చిపోతున్నాడో ఒకవైపు మన వ్యవసాయం మలపాలి. రెండోది ఈ ఇక్కడున్న వ్యాపారులకు కూడా కొంత సరైన విధానాలు, మార్కెటింగ్ లో ఫెసిలిటీస్, ఎక్స్పోర్ట్ ఫెసిలిటీస్ అంటే జీరో యాక్సెస్ ఫ్రీ అంటే ఎటువంటి ఆంక్షలు లేకుండా విదేశాలకు ఎగుమతి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ పసుపు బోర్డు ద్వారా ఒక యూనివర్సల్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తున్నాం. లక్కంపల్లి లాంటి స్థితిలో ఇంకా పసుపు ఆధారిత పరిశ్రమలు ఒకవైపు రైతుకి ఇంకా మంచి గిట్టుబాటు ధర, వ్యాపారులకు ఒక యూనివర్సల్లీ క్లియరెన్స్ ప్లాట్ఫామ్స్ డైరెక్ట్ ఇంకా వాల్యూ యాడెడ్ ఇండస్ట్రీస్ వల్ల యువకులకు ఇక్కడ స్థానికులకు ఉద్యోగాలు, ఇవన్నీ రకాలుగా ఈ పసుపు బోర్డు ఈ నిజామాబాద్ జిల్లాకే కాకుండా పక్కన ఉన్న జగిత్యాల మధ్యలో కూడా ఒక వరం లాంటిది. వివిధ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీస్సుల వల్ల సోదరుడు ధర్మపురి అరవింద్ గారు మనకు తీసుకొచ్చిన ఒక గొప్ప వరం ఈ ప్రాంతానికి. కాబట్టి ఇదందరూ దృష్టిలో పెట్టుకొని దీన్ని సద్వినియోగం చేసుకోవాలి, రాను రాను ఇంకా అభివృద్ధి చేసుకోవాలి ఆ బోర్డు ద్వారా అని కోరుకుంటూ సెలవు. धन्यवाद एमएलए साहब। हमारे आपका प्रेसिडेंट आपका स्वागत करने चाह रहे हमारे बीच में अभी बीजेपी की डिस्ट्रिक्ट की हार संभालने वाले श्री कुलचारी दिनेश जी भी हैं। ये हमारे पूर्व में हमारे मार्केट कमेटी के चेयरमैन भी रह चुके हैं, तो इनको हल्दी के बारे में ज्यादा जानकारी है और मार्केट के बारे में बहुत जानकारी है। और इनके कार्यकाल में वापिस से निजामाबाद में एमपी बीजेपी का ही बनेगा ऐसा मैं प्रार्थना करता हूँ और आपसे निवेदन करता हूँ कि 2 शब्द आपने సమాధ్యక్షుడు రామాజీ గారికి, ఎంపీ ధర్మపురి అరవింద్ గారికి, అలాగే మా అందరికి మంచి ఏళ్ళవేళ్ళ మనందరికి కూడా దైవ కార్యంలో అన్ని కార్యాల్లో సహాయం చేస్తున్న మన అర్బన్ ఎమ్మెల్యే ధర్మపురి సూర్యనారాయణ గారికి, ఇప్పుడే అర్జెంట్ పని నుండి బయటకు వెళ్తున్న ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ఎందుకంటే మీతో పాటు 2 సంవత్సరాలు ప్రయాణం చేశారు. మీరు ఒకటి గుర్తుంచుకోండి, ఇక్కడ 3 కూర్చున్నారు, ఒక ఎంపీ 2 ఎమ్మెల్యేలు, ఒకరు రైతు బిడ్డ కాపు బిడ్డ, ఇంకొకరు పసుపు అత్యధికంగా పట్టించే రెడ్డి బిడ్డ, ఇంకొకరు వ్యాపారస్తుల తరగతి. ఇది భారతీయ జనతా పార్టీ అందరికి ఇచ్చే అవకాశం. ఎవరో కొంతమంది రాజకీయాలు చేశారు, ఆ కష్టం తెలిసిన వాళ్ళు కాబట్టి నిజంగా కూడా ఒకటి గుర్తుంచుకోవాలి, ఈ దగ్గరికి రోజు 1000 మంది వస్తున్నారు. ఇలా గతంలో చాలా మంది పార్లమెంట్ మెంబర్స్ చూసాం మనం, కానీ ఇవాళ నిజామాబాద్ కావాల్సిన పసుపు బోర్డు ఒకటి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. పసుపు బోర్డు కాదు, 30 ఏళ్ళ నుంచి నిజామాబాద్ రావాలంటే హైదరాబాద్ నుంచి కానీ మిగతా మన వ్యాపారస్తులు ఎవరు రావాలా కానీ మాధవనగర్ బ్రిడ్జ్ లేకుంటే, మిగతా ఈ ఆర్మూర్ ఏరియా నుంచి కూడా రావాలంటే చాలా సమయం పట్టింది. బ్రిడ్జెస్ తో పాటు రైతుతో పాటు నేను ఒక్కటి విజ్ఞప్తి చేస్తున్నాను, అన్న 20,000 సాధిస్తా అని చెప్పి 100% భవిష్యత్ వాళ్ళు అనౌన్స్ చేస్తున్నారు. 20,000 ధర పెరుగుతుంది 100%, కానీ రైతులో
ఏదైతే మనము పెట్టుకునే సీడ్ ఉందో సీడ్ మార్చి కుర్పిన్ కంటెంట్ ఏదైతే ఉందో అది వస్తేనే దాని రేట్ అనేది ఇంకా వేలల్లా చాలా పెద్ద ఎత్తున పోతుంది అని చెప్పి నాకున్న ఈ చిన్న అనుభవంలో నాకుంది. రైతులు ఎడ్యుకేట్ చేసే విధంగా మార్కెట్ కమిటీ వాళ్ళు ఉన్నారు సందర్భంగా చెప్తున్నా, రైతులు ఎడ్యుకేట్ చేసి ఆ ప్రతిభా సీడు ఆ సీడ్ ఈ సీడ్ వాడకుండా మంచి సీడ్ వాడి నేను చాలా దగ్గర చూశాను. ఇంకోటి నేను ఎంపీ గారు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, కేంద్ర ప్రభుత్వం సంబంధించిన ఎన్నో స్కీమ్స్ ఈ పసుపుకు సంబంధించింది ఎన్నో స్కీమ్స్ 10 లేయర్లు పంట వెళ్తే వర్టికల్స్ అది కేంద్ర ప్రభుత్వం 80-90% సబ్సిడీలో ఇస్తుంది. మనం ఎట్లయితే బిల్డింగ్ కడుతున్నామో అపార్ట్మెంట్ కడుతున్నామో పసుపు కూడా అట్లా ఇవాళ మనం పూణే దగ్గర తీసుకున్నా హైదరాబాద్ దగ్గర తీసుకున్నా చాలా పెద్ద ఎత్తున పసుపు పండిస్తున్నారు. ఇవన్నీ కూడా రైతు దగ్గర తీసుకుంటే తను పడే కష్టానికి ప్రతిఫలం ఇంకా 5 ప్రతిఫలం పెరుగుతుంది. రెండోది ఏదైతే మనం ధర పెంచుతున్నామో మిగతా పెంచుతున్నామో ఎంపీ గారు ఇప్పుడు ఇంకా చెప్తారు దాని గురించి, అమిత్ షా గారు ఏం చెప్పారు, మిగతా ఇక్కడ ఇంకా ఏం రాబోతుంది, ఇదంతా కూడా వ్యాపారస్తులకు అటు రైతులకు ఇద్దరికి కూడా మంచిగా ఉంటుంది. కాబట్టి నేను దయచేసి విజ్ఞప్తి చేస్తున్నాను, ఎందుకంటే నరేంద్ర మోడీ అనే నాయకుడు ఉండడం వల్లనే ఇలా గర్వంగా మన ధరంపూరి అరవింద్ గారు వారికి విజ్ఞప్తి చేసి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బంద్ చేపించి ఎక్స్పోర్ట్ వచ్చే విధంగా చేసి ఇలా వ్యాపారస్తులందరికీ కూడా ఒక 10 రూపాయలు మిగిలే విధంగా రైతు తనకి పడ్డ కష్టానికి ప్రతిఫలం వచ్చే విధంగా ఈ రోజు పసుపు పంట కానీ మిగతాది కానీ ఇంకా కూడా ఈ జిల్లాలో గతంలో మక్క గాని అంతకుముందు బెల్లం గాని అంతకుముందు వడ్లు గాని ఈ మార్కెట్ లో పట్టరానంతా వచ్చేది ఇప్పుడు అవన్నీ బంద్ అవుతున్నాయి, రోజు రోజుకు బంద్ అవుతున్నాయి. వ్యాపారస్తులు కమర్షియల్ క్రాప్స్ దిక్కు పోతున్నారు మన రైతులు. కాబట్టి మనం కూడా దానికి తగ్గట్టు అన్ని ఏర్పాటు చేసుకోవాలని విజ్ఞప్తి చేసుకుంటూ, నేను కూడా అర్బన్ ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఎంపీ గారు ఉన్నారు, కొత్త ప్రభుత్వం వచ్చింది. ఈ మార్కెట్ లో అన్న సుమారు 30-40 కోట్ల రూపాయలు ఇక్కడ రైతులు పెట్టిన డబ్బులు సిద్దిపేటకు గజ్వేల్కి సిరిసిల్లకు దౌర్జన్యంగా తీసుకెళ్లారు. ఇక్కడ ఈ రైతాంగానికి సంబంధించిన డబ్బులు ఇప్పుడు కూడా ఇక్కడ సెక్రటరీ గారు ఉన్నారు, వీళ్ళని అడగండి. ఇక్కడ ఎవరన్నా రాష్ట్రంలో రిటైర్ అవుతే నిజామాబాద్ వచ్చి రిటైర్ అవుతారు, రిటైర్మెంట్ బేసిస్. ప్రతి సంవత్సరం పెన్షన్స్ ఇక్కడ నుంచే కడతారు. నా మిసెస్ చైర్మన్ ఉన్న 2 సంవత్సరాలు నేను ఒక 6 నెలలు ఆపేశాను. 10 పైసలు దగ్గర 25-30 కోట్ల రూపాయలు డబ్బులతో ప్రతిపాదన చేశాం. కానీ దురదృష్టవశాత్తు అప్పుడు ఉన్న వాళ్ళకి కేవలం వారికి సంబంధించిన నియోజకవర్గం తప్ప వేరే కాదు. ఈ నిజామాబాద్ మార్కెట్ పరిధిలో ఉండే రైతాంగానికి రావాల్సిన బెనిఫిట్స్, ఎందుకంటే అవి వస్తే 30-40 కోట్ల రూపాయల డబ్బులు మన డబ్బులు ఎవరైతే స్టేట్ కార్పొరేట్ ఎవరైతే మార్కెట్ కమిటీ ఉందో డైరెక్టర్ గారు అండర్ కంట్రోల్ లో ఉన్నాయి. ఆ డబ్బులను ఇల్లీగల్ గా సిద్దిపేట సిరిసిల్ల గజ్వేల్ నియోజకవర్గాల గతంలో వాడారు. ఇప్పుడు కూడా వాళ్ళు ఇవ్వాల్సింది 10% క్యాపిటల్ కింద రిటర్న్ ఇవ్వాలి. ఆ డబ్బులు వచ్చే విధంగా దయచేసి ఎమ్మెల్యే గారు మీరందరూ కూడా సహకరించుకొని ఆ డబ్బులు వస్తే ఒక 30-40 కోట్ల రైతులకు, ఈ పసుపు రైతులకు మంచి ప్లాట్ఫామ్ తయారు చేయొచ్చు. గ్రామాలలో మిగతా అన్ని కూడా చేయొచ్చు. కేంద్ర ప్రభుత్వం డబ్బులకు ఈ డబ్బులు అటాచ్ అయ్యాయి అనుకోండి, ఇది చాలా మంచిగా ఉంటుంది. గతంలో నాతో పాటు మార్కెట్ కమిటీ డైరెక్టర్ చేసి ఇంత రోజు ఉండాలి దీని మీద, వాళ్ళకు కూడా తెలుసు మేము ఎంత తాపత్రయపడ్డాం, ఆ ప్రతిపాదనలు చేశాం. ఇవాళ వాళ్ళ రైతు భవనాలు కడుతుంది. ఇదే నిజామాబాద్ మార్కెట్ లో మొట్టమొదటిగా రైతు భవన్ ప్రపోజల్ చేసి పెట్టింది కూడా ఇదే రైతు భవన్ మార్కెట్ కమిటీ అని చెప్తున్నామన్నా. వీళ్ళందరూ రైతు భవనాల పేరు మీద గ్రామాల్లో కట్టుకుంటున్నారు. కానీ ఈ రాష్ట్రంలో ప్రతిపాదించిన మొట్టమొదటి ఆ స్కీమ్ ఆఫ్ ది కాన్సెప్ట్ అనేది ఒక 5 ఎకరాల స్థలం ఇట్లా ఉంటే రైతు తను పండించిన పంటను ఎండబెట్టుకొని దానికి మంచి ధర తీసుకురాగలుగుతాడని చెప్పి ఆశిస్తూ ఆ కల్లాలు కూడా కేంద్ర ప్రభుత్వం సంబంధించిన వరకు రాష్ట్ర ప్రభుత్వం సంబంధించినట్టు ఈజీఎస్ కానీ మిగతా స్కీమ్స్ ఉన్నాయి. కాబట్టి దయచేసి ఇలాంటి చాలా స్కీమ్స్ రైతులకు ఉపయోగపడతాయి. ఆ పేదలున్న రైతులకు చాలా రకాలు ఉంటాయి. మేము ఉన్నప్పుడు మార్కెట్ కమిటీ చేరున్నప్పుడు ఆ తాటిపత్రులు కొన్ని వేల తాటిపత్రులు రైతులకు ఇచ్చామండి. ఇలా తాటిపత్రుల కోసం రైతులు ఎంత తిప్పలు పడుతున్నారో మాకు తెలుసు. కాబట్టి ఇలాంటి చాలా స్కీమ్స్ ఉన్నాయన్న. నేను గౌరవ శాసనసభ్యులు గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను, అర్బన్ శాసనసభ్యులు గారిని, ఇది మంచి స్కీమ్ అన్న. కానీ కేవలం నిజామాబాద్ మార్కెట్ కమిటీ అనేది ఎట్లా సమయంటే పెన్షన్లు ఇచ్చుడు, జీతాలు ఇచ్చుడు, ఈ రెండింటికే సరిపోయింది. ఇక్కడ ఉన్న వ్యాపారస్తులు 1% ట్యాక్స్ కట్టడానికి సరిపోయే పరిస్థితికి వస్తున్నారు. ప్రతి సంవత్సరము 11-15 కోట్ల రూపాయల ట్యాక్సెస్ వస్తాయి. ఇప్పుడు ఇంకా పెరిగి వచ్చిన 2-3 సంవత్సరాల నుంచి 11-15 కోట్ల రూపాయల ట్యాక్స్ వస్తాయి. ఇక్కడ మన వాళ్ళ జీతాలు తీసుకుంటే 1-2 కోట్ల రూపాయల కన్నా ఎక్కువ పోవు. కానీ పెన్షన్లు ఇవన్నీ తీసుకుంటే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు తీసుకుంటే పైసలు తీసుకుంటే అవన్నీ పోతున్నాయి. కాబట్టి దయచేసి దీని మీద కాన్సన్ట్రేషన్ చేసి, కొత్త ప్రభుత్వం వచ్చింది,
ఇంటదనుకుంటున్నాం. ప్రయత్నం చేస్తే మన ఫలితం దక్కుతుందని తెలియజేసుకుంటూ మరొకసారి విజ్ఞప్తి చేస్తున్న వ్యాపారస్తులు మీ దగ్గరికి రోజు 100 మంది వస్తారు. ఆ 100 మంది ఆలోచన సరిగ్గా మీకు తెలుసు. నరేంద్ర మోడీ నాయకత్వం ఎందుకు కావాలో మీ అందరికీ అర్థం. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి కూడా నరేంద్ర మోడీ నాయకత్వం లేదు. కాబట్టి మన మనసులో ఉంచుకునే కాదు, మేమందరం కూడా జై శ్రీరామ్ అన్న రోజు మీరందరూ కూడా జై శ్రీరామ్ నినాదంతో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేశారు. కాబట్టి నరేంద్ర మోడీ నాయకత్వాన్ని మరొకసారి మనందరం కూడా ప్రజల్లో ఉన్న భావాలను ప్రజలకు వ్యక్తం చేయాల్సిన విజ్ఞప్తి చేసుకుంటూ ఈ సమావేశానికి నన్ను పిలిచి అసోసియేషన్ అధ్యక్షులు గాని మిగతా వాళ్ళు కానీ నన్ను పిలిచి సన్మానించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరికీ పాదాలను మాట్లాడుతున్నాను. बहुत बहुत धन्यवाद दिनेश जी, आपने जो मार्केट के बारे में बताया, हम आशा करते हैं कि उस पर कार्य भी होगा और उसका समाधान भी होगा। मैं अब हमारे अध्यक्ष लाभशेट्टी श्रीनिवास जी से निवेदन करता हूँ, वो भी अपना संदेश। తొలిసారిగా పసుపు బోర్డు రైతుల సంక్షేమం కొరకు 60 నిమిషాలు కష్టపడి తన తిరగని చోట లేకుండా నరేంద్ర మోడీ గారితో అమిత్ షా గారితో మెప్పించి మన నిజామాబాద్కే ఇండియా లోపల పసుపు అని బ్రాండ్ తీసుకొస్తేందుకు నిజామాబాద్ పేరును శస్యశామం చేసినందుకు మొదట మన ఎంపీ గారికి అభినందన గారికి ధన్యవాదాలు అన్న. ప్రతి ఒక్కరు మా వ్యాపారస్తులం రైతు సంక్షేమం కొరకే మేము పాటుపడతామన్నా. ప్రతి ఒక్కరు మాకు ఆ రూపాయి మిగిలితే చాలన్నా మేము వ్యాపారం చేసేందుకు రెడీ ఉంటాం. ఎలా అయితే మీరు ఎక్స్పోర్ట్ చేసేందుకు మాకు ఒక వేని చూపిస్తే మేము 100% అన్న మా ఫాదర్లు మా తాతలు ఇదే వ్యాపారం చేసారు, మేము కూడా ఇదే వ్యాపారంలో ఉన్నామన్నా. ఏనాడు కూడా రైతులు మేము వచ్చిన రోజే డబ్బులు ఇచ్చి వాళ్ళకి ఇంటికి పంపించే సౌలభ్యం మేము ఏ రాష్ట్రంలో ఏడ లేకుండా మన దగ్గర చేస్తున్నామన్నా. మా దృష్టిలో పెట్టుకొని మరి రైతుల సంక్షేమం కొరకు మేము అనే ఆదేశం చేసుకుంటామన్నాం. భారత్ మాతాకి జై. बहुत बहुत धन्यवाद अध्यक्ष जी। अब मैं निवेदन करता हूँ हमारे एमपी साहब से कि वो अभी अपना शुभ संदेश दे और सभी से निवेदन करता हूँ जोरदार तालियों से इनका स्वागत करें। ऐसा नहीं वोट आने के बाद पहली बार हमारे एसोसिएशन में बता रहे। बहुत बहुत धन्यवाद अध्यक्ष जी। अब मैं निवेदन करता हूँ हमारे एमपी साहब से कि वो अभी अपना शुभ संदेश दे और सभी से निवेदन करता हूँ जोरदार तालियों से इनका स्वागत करें। ऐसा नहीं वोट आने के बाद पहली बार हमारे एसोसिएशन में बता रहे। आपका बहुत बहुत स्वागत। मर्चेंट एसोसिएशन మర్చెంట్ అసోసియేషన్ అధ్యక్షులు లవిశెట్టి శ్రీనివాస్ గారు, కార్యదర్శి కమల్ కిషోర్ గారు, కోశాధికారి రమేష్ గారు, ఆర్మూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే సోదరుడు రాకేష్ రెడ్డి గారు, నిజామాబాద్ ఎమ్మెల్యే పెద్దలు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా గారు, జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు దినేష్ పటేల్ గారు, మార్కెట్ కమిటీ సెక్రటరీ వెంకటేష్ గారు, ఆ సోదరుడు మాస్టర్ శంకర్ గారు, హనుమాన్లు గారు, దేవేందర్ గారు, ఈ కార్యక్రమానికి నేను రిక్వెస్ట్ చేయగానే వచ్చిన కొనుగోలుదారులు, ట్రేడర్సు, ఏజెంట్స్, గుమాస్తా సంఘంకి ధన్యవాదాలు నన్ను ఫెలిసిటేట్ చేసినందుకు, మరియు మీడియా మిత్రులందరికీ కూడా మార్కెట్ యార్డు ప్రాంగణంలో స్వాగతం పలుకుతూ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. పసుపు సీజన్ మొదలైంది. మనకి పోయిన వారం కొంచెం కొత్త మాల్ కూడా వచ్చినట్టుంది, పాత మాల్ కూడా వస్తున్నది. ఈ వారం
కొత్త సరుకు కూడా పెరగబోయే సూచనలు కనబడతా ఉన్నాయి. కాబట్టి ఒకసారి వచ్చేసి మా ట్రేడర్సు, కమిషన్ ఏజెంట్స్ సోదరులతోటి ఏమైంది జరా ట్రేడర్లు, కమిషన్ ఏజెంట్స్ ఉండి మా లీడర్లందరూ బయటకు పోవచ్చు. ఇక్కడ కూర్చుంటే సపోర్ట్ చేయకూడదు. జరా వీలుంటే కూర్చోండి మీడియా మిత్రులు. సో పసుపు సీజన్ మొదలైంది కాబట్టి ఒకసారి ట్రేడర్లతోటి, కమిషన్ ఏజెంట్స్ తోటి సమావేశమై మనము అందరం కలిసి ఈ పసుపు భవిష్యత్తు, ఈ సంవత్సరం యొక్క రేట్లు, మీకేమైనా సమస్యలు ఉన్నాయా, రైతులకు ఏ రకంగా మనము మంచి రేట్లు ఇప్పించగలుగుతాము, ఇవన్నీ కూడా మీతోటి డిస్కస్ చేసుకోవడానికి నేను ఇక్కడ రావడం జరిగింది. మంచి ధరలు మనకు రైతులకి ఇప్పిస్తే, నేను ఒక్కటి మీకు చెప్తా ఉన్నా, పసుపు రేట్లు గత 2-3 సంవత్సరాల నుంచి పెరుగుతూ ఉన్నాయి. క్వాలిటీ పసుపు ప్రత్యేకంగా. దురదృష్టవశాత్తు లాస్ట్ 2 సీజన్స్ అతి వర్షాలకి చాలా పంట నష్టపోయింది. నష్టపోని పంటకి ధర కొంచెం అంతకుముందున్న సంవత్సరాలకి కంపేర్ చేసుకుంటే కొంచెం బెటర్ వచ్చింది. ఈ సంవత్సరం మాత్రం దేవుడి దయ వల్ల ఎటువంటి జబ్బులు, రోగాలు పంటకు లేకుండా వస్తుంది. రేట్లు కూడా కొంచెం రైతులకి మంచి రేట్లు అందే సూచనలు కూడా కనబడతా ఉన్నాయి. ఇది పోయిన వారం రేట్లు మాయిశ్చర్ శాతం ఎక్కువ ఉన్నా కూడా సుమారు 10,000 రూపాయలు కొత్త సరుకుకి మన మార్కెట్ యార్డ్లో ధరలు పలుకుతూ ఉన్నాయి. కానీ మంచిగా ఎండబెట్టి తీసుకొస్తే 12,500-13,000 దాకా ధరలు పలికే సూచనలు కనబడతా ఉన్నాయి. మంచిగా ఎండిన సరుకుకి లాస్ట్ వీక్ 13,500 కూడా రేట్ రావడం జరిగింది. నేను మా ట్రేడర్స్ మరియు కమిషన్ ఏజెంట్ సోదరులందరికీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, దయచేసి రైతులకి ఎంతవరకు వీలైతే మనం అంతవరకు సహాయం చేద్దాము, వాళ్ళకి మంచి ధరలు వచ్చేటట్టు చూద్దాము. నేను ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా గత 4-5 సంవత్సరాల నుంచి పసుపు పైన అన్ని రకాలుగా దాని మీద దృష్టి సారించిన వ్యక్తిగా చెప్తా ఉన్నా, ఈ సీజన్ కానీ వచ్చే సీజన్లు కానీ మన రేట్లు ఇంకింత పెరుగుతూనే ఉంటాయి, మన టర్నోవర్లు పెరుగుతూనే ఉంటాయి. కాబట్టి ట్రేడర్స్ కానీ, ఏజెంట్స్ కానీ మీ టర్నోవర్లు పెరుగుతూ ఉంటే మీ ఆమదాని కూడా పెరుగుతూ ఉంటుంది. అటు రైతులు సంతోషంగా ఉండొచ్చు, మీ వ్యాపారం బాగుంటుంది. కాబట్టి అందరూ కలిసి విన్ విన్ సిచ్యువేషన్, ఒక మంచి పాజిటివ్ అట్మాస్ఫియర్ మార్కెట్ యార్డ్లో ఉంచాలన్న ఒక రిక్వెస్ట్ తీసుకొని వాళ్ళు మీ దగ్గర రావడం జరిగింది. రైతులకు కూడా రేట్లు మంచిగా వస్తున్నాయి, ఇంకా రానున్న కాలం కూడా మంచి జరుగుతుంది. తొందరపడి తక్కువ రేటుకి అమ్ముకొని పోవాల్సిన అవసరం లేదు. దయచేసి కొంచెం మా మార్కెట్ యార్డ్ సెక్రటరీ గారు కూడా వచ్చిండ్రు, ఆయన కూడా నన్ను రిక్వెస్ట్ చేసిండు చెప్పమని రైతులకి. నేను మీడియా కూడా ఉంది, దయచేసి పసుపుని ఎండబెట్టుకొని తీసుకురండి. ఇక్కడ జరిగే ప్రక్రియ, కొనుగోలు ప్రక్రియ ఈజీ అవుతుంది, మీకు రేట్లు మంచిగా వస్తాయి, ట్రాన్స్పోర్టేషన్ కూడా ఈజీ అవుతుంది. ఒక మంచి కల్చర్ని మనం మళ్ళీ మొదలు పెడదాం.
రానున్న కాలంలో ఇప్పటిదాకా గత 4 సంవత్సరాల నుంచి స్పైసెస్ బోర్డు ప్రత్యేక ఆఫీస్ ఇక్కడ పసుపు పైన పనిచేసింది. వాళ్ళు బాగానే పనిచేసిండ్రు, దాని రిజల్ట్స్ కూడా మనం చూసినాము. ఇప్పుడు ఈ సీజన్ నుంచి టర్మరిక్ బోర్డు టేక్ ఓవర్ చేస్తుంది. టేక్ ఓవర్ చేసినాక కూడా కొంచెం నేను గత 3-4 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉంటే పసుపు పైన కొద్దిగా పెస్టిసైడ్స్ ఎక్కువ వాడుతున్నారు రైతులు అన్నది కూడా రావడం జరిగింది. ఇది లాస్ట్ 2-3 ఇయర్స్ ఎక్కువ వర్షాలు పడ్డందుకు రైతులు ఎక్కువ కొట్టిందని నేను అనుకుంటా ఉన్నా. దానివల్ల ఎక్స్పోర్ట్స్ మన ప్రాంతం నుంచి కొద్దిగా ఇబ్బందికరంగా మారినాయి. కానీ ఈ సంవత్సరం రానున్న సంవత్సరాలు ఇటువంటి ఇబ్బందులు ఉండవు. కొత్త ప్రభుత్వం వచ్చింది. ఒకవేళ ప్రకృతి వైపరీత్యం ఎవరి చేతిలో ఉండదు. అట్లా వచ్చినప్పుడు కేంద్రం ప్రవేశపెట్టిన ఫసల్ బీమా యోజన కూడా ఇంప్లిమెంట్ చేయాల మన రాష్ట్రంలో. కాబట్టి ఎప్పుడన్నా ఏమన్నా ప్రకృతి వైపరీత్యం ఉన్నప్పుడు రైతులు కానీ మీరు మీ వ్యాపారం దెబ్బతినకుండా, ప్రత్యేకంగా రైతులు ఇబ్బంది పడకుండా, డిస్ట్రెస్ సేల్ చేయకుండా ఉపయోగపడుతుంది. పాత ప్రభుత్వం పట్టించుకోలే. కొత్త ప్రభుత్వం అన్న ఫసల్ బీమా యోజనని మళ్ళీ ఇంప్లిమెంట్ చేస్తుందన్న ఆశ, ఒక రిక్వెస్టు అతి త్వరలో ఇంప్లిమెంట్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నా. ఇక్కడ ఉన్న బిజినెస్ కమ్యూనిటీ కూడా మీరందరూ రానున్న కాలంలో పసుపు ఎక్స్పోర్ట్స్ పైన మోడీ గారి ప్రభుత్వం కొత్తగా ఫామ్ అయిన టర్మరిక్ బోర్డు చాలా అగ్రెసివ్గా పనిచేస్తాం. కాబట్టి మీరు కూడా కొంచెం ముందుకొచ్చి, ఎవరైతే మీరందరూ ఇక్కడ ఎన్నెన్నో దశాబ్దాల నుంచి పనిచేస్తున్నారు, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, పెద్ద పసుపు శుద్ధి కర్మాగారం మేజర్ ఇండస్ట్రీ ఏం కాదు. మీరు ఆ రకంగా పెట్టుకోగలిగితే మీరు ఎక్స్పోర్టర్స్ కూడా తయారవుతారు. మీరు అవకాశం, మన ప్రాంతానికి ఒక అవకాశం ఇది టర్మరిక్ బోర్డు రావటం. నేషనల్ టర్మరిక్ బోర్డులో జాతీయ స్థాయిలో అగ్రికల్చర్ సెక్రటరీ, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ 4-5 ఉంటారు. పెద్ద ఎత్తున టార్గెట్ కూడా మోదీ గారి ప్రభుత్వం టర్మరిక్ బోర్డుకి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 1600 కోట్ల ఎక్స్పోర్ట్ జరుగుతూ ఉన్నాయి లాస్ట్ ఇయర్ వరకు. దాన్ని 4 ఇంతలు 400% పెంచి టర్మరిక్ బోర్డు క్రియేట్ చేసి టర్మరిక్ బోర్డుకి టార్గెట్ ఇవ్వడం జరిగింది మోదీ గారు. 6400 కోట్లకి 2030 వరకు ఎక్స్పోర్ట్స్ పెంచాలన్నది టర్మరిక్ బోర్డు యొక్క టార్గెట్. దానికి అనుగుణంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా పెరుగుతుంది. బయట నుంచి బిజినెస్ వాళ్ళు వస్తారు. ఇది పెద్ద టర్మరిక్ ప్రాసెసింగ్ యూనిట్, ప్యాకేజింగ్ యూనిట్స్, ఇవన్నీ పెద్ద సమస్య కాదు. మీరు కూడా అంత ఆల్రెడీ బిజినెస్లో ఉన్నారు. నేను ఇంతకుముందు కూడా రిక్వెస్ట్ చేసిన మీకు. ఆ 2 ఇయర్స్ అతి వర్షాలకు అంత ఎంకరేజింగ్గా లేకుండే, కానీ ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి ఆలోచన చేయండి. మా ఆర్మూర్ ఎమ్మెల్యే, మా నిజామాబాద్ ఎమ్మెల్యే, ఇద్దరు ఎమ్మెల్యేలు మా సోదరులు పైసలు ఇచ్చినా తీసుకునేటోళ్ళు కాదు. మీ ఎంపీ కూడా పైసలు అడిగేటోడు కాదు, తీసుకునేటోడు కాదు. స్వేచ్ఛగా ఇండస్ట్రీ పెట్టొచ్చు. ఎవరన్నా పెడదామన్నా, లకంపల్లి సెజ్ గురించి రాకేష్ రెడ్డి గారు మాట్లాడినారు. ఇంతకు ముందున్న ప్రజానాయకులు ఎవరన్నా ఇండస్ట్రీ పెడదామంటే పార్ట్నర్షిప్లు పర్సెంటేజ్ తప్ప ఏం మాట్లాడలేదు. ఇప్పుడు వాతావరణం మారింది నిజామాబాద్ జిల్లాలో. కాబట్టి ఒక పాజిటివ్, ప్రోయాక్టివ్ లీడర్షిప్ ఇక్కడ వచ్చింది. కాబట్టి మీరందరూ కూడా ముందుకు రావాలి. ఇండస్ట్రీ పెట్టకున్నా కూడా ఎటువంటి రైతులకు ఇబ్బంది కలిగే పనులు ఏం చేయాల్సిన అవసరం లేదు. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, 35 సంవత్సరాల నుంచి కొట్లాట, 35 సంవత్సరాల పసుపు రైతు కడుపు మంట, 35 సంవత్సరాలలో అనేక మార్లు రోడ్ల మీద ధర్నాలు, ఉద్యమాలు,
పోలీస్ కేసులు, జైలు, ఇవన్నీ చూసిన రైతులు ఇవాళ నరేంద్ర మోడీ నాయకత్వంలో రామరాజ్య స్థాపనలో టర్మరిక్ బోర్డు ఏర్పాటైంది. వాగ్దానం చేసిన ఎంపీగా చెప్తా ఉన్నా, మళ్ళా అతి త్వరలో పసుపు రేట్లు 20,000కు పైననే పలుకుతాయి ప్రతి సంవత్సరం. దానికి అనుగుణంగా మనం కొంచెం చిన్న చిన్న మార్పులు చేర్పులు చేసుకోవచ్చు. రైతులము ఫర్టిలైజర్లు, ఇది మందులు కొట్టడం కొంచెం తగ్గించుకొని కొద్దిగా ఆర్గానిక్ సైడ్ పోయి కనీసం 20,000 ధర వస్తుందండి. ఇంకెక్కువనే రావచ్చు కొంచెం మనం మంచి ఫార్మింగ్ కల్చర్ ఇంప్లిమెంట్ చేసుకుంటే. మీ అందరూ కూడా ట్రేడర్స్కి, మా బిజినెస్ కమ్యూనిటీకి చెప్తా ఉన్నా, టర్న్ ఓవర్స్ పెరుగుతాయి కాబట్టి, డబుల్ ట్రిపుల్ అవుతాయి కాబట్టి మీ ఆమ్దాని కూడా పెరుగుతుంది. కాబట్టి రైతులు, మీరు అందరు కలిసి ఒక మంచి అట్మాస్ఫియర్లో వ్యాపారం చేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, దినేష్ గారికి ఐడియా ఉంది, మార్కెట్ కమిటీలు ఉన్నారు, కొన్ని పసుపు టైప్ ఆఫ్ సీడ్స్ గురించి ఆయన మాట్లాడిండు. ఇప్పుడు ఏర్పాటైన బోర్డు, ఆల్రెడీ నరేంద్ర మోడీ ప్రభుత్వం సాయిల్ టెస్టింగ్, దానికి అనుకూలంగా ఏం పంట వేస్తే బాగుంటుంది, ఎంత నీళ్లు పోస్తే బాగుంటుంది, ఎంత ఫర్టిలైజర్ వేయాలా, ఎంత యూరియా వేయాలా, ఎటువంటి పసుపు పెట్టాలా, ఇవన్నీ కూడా కొత్త బోర్డు కూడా టేకప్ చేస్తుంది. నూతనంగా ఏర్పాటైన రాష్ట్ర ప్రభుత్వం కూడా దీంట్లో కోఆపరేట్ చేస్తుందని మేము ఆశిస్తా ఉన్నాం. ఒక మంచి అట్మాస్ఫియర్లో ఈ టోటల్ పసుపు యొక్క నాట్ల కాడికెళ్ళి, మన విత్తనాలు నాటే కాడికెళ్ళి ఎక్స్పోర్ట్ చేసేదాకా ఒక బ్రహ్మాండమైన పాజిటివ్ అట్మాస్ఫియర్లో మనం ఇక్కడ వ్యాపారం చేసుకోవచ్చు, వ్యవసాయం చేసుకోవచ్చు. మీ అందరి కోఆపరేషన్ కోరడానికి నేను ఇలా రావడం జరిగింది. ఇక దినేష్ గారు ఒక మంచి అంశం చెప్పిండ్రు. ఈ తెలంగాణలో అతిపెద్ద మార్కెట్ యార్డు, ఇక్కడ ఆమ్దాని బాగుండే, ఆయన 2 ఏళ్ళు ఉన్నాడు కాబట్టి 40 కోట్ల పైసలు ఉన్నాయి అని చెప్తా ఉన్నాడు. సౌలతులు లేవు. మరి 10 ఏళ్ళు ఏం చేశారని అడిగితే కేసీఆర్, హరీష్ రావు అన్ని వేసుకపోయారని చెప్తున్నాడు. గజ్వేల్కి, సిద్దిపేటకి ఇవన్నీ ఆపాలి. ఇక్కడ ఉన్న కాంగ్రెస్ రిప్రజెంటేటివ్స్ పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు కానీ, ఇక్కడ ఎమ్మెల్యే, రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారు కానీ, అందరూ కూడా మన మార్కెట్ యార్డు మనం కాపాడుకోవాలి, మనం డెవలప్ చేసుకోవాలి ఇక్కడ. కాబట్టి ఈ ఒక చాలా మంచి విషయం టేకప్ చేశారు ఆయన. తప్పకుండా ధన్పాల్ గారు కూడా దాని మీద దృష్టి పెడతారు. ఎందుకంటే రైతులకు ఇక్కడ చాలా మటుకు, మీకు కానీ రైతులకు కానీ ఇంకా చాలా సౌలత్తు క్రియేట్ చేసుకోవచ్చు. మీరు ఇంత ఫండ్ పడితే సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళి ఇంత ఫండ్ వస్తుంది. నేను ఇంకా ఇవాళ మన ఎమ్మెల్యే గారు వచ్చిండ్రు, ఆయనకు ప్రతి సంవత్సరం 5 కోట్లు ఉంటాయి, మార్కెట్ యార్డ్కి ఏమైనా ఇచ్చిపోదాం అనుకున్నా. కానీ అవసరమే లేదు, ఇక్కడనే ఆమ్దాని వస్తున్నది, దాన్ని బయటికి పోనీయకపోతే సరిపోతుంది. కాబట్టి మనం మార్కెట్ యార్డ్ కూడా డెవలప్ చేసుకుందాము, రైతులకు సౌకర్యాలు పెంచుదాము, అన్ని పంటల రైతులకు ఉపయోగపడుతుంది. ఇక్కడ మన పసుపు ఎక్కువ పండే ప్రాంతం మన ఉత్తర తెలంగాణ, మనకు ఆనుకునున్న మహారాష్ట్ర ప్రాంతం. అమిత్ షా గారు 200 కోట్లు పెట్టి పసుపు రీసెర్చ్ సెంటర్ పెడతా అన్నారు. కాబట్టి ఒక అవగాహన, ఒక విజన్ తోటి ఆల్రెడీ పసుపు మీద కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. దానికోసం కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్ చేస్తుంది. మీరు కూడా అందుకనే మంచి భవిష్యత్తు ఉంది కాబట్టి అందరూ విన్ విన్ సిచ్యువేషన్, రైతులకు మంచి ధర రావాలి, మీకు మంచి కమిషన్లు రావాలి, మీ బిజినెస్లు బాగుపడాలి, మంచి కొత్త ఇండస్ట్రీస్, ప్యాకేజింగ్ యూనిట్స్ ఇవన్నీ రావాలి, రీసెర్చ్ సెంటర్ పెడతా అని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిపోయింది. ఒక మంచి పాజిటివ్ అట్మాస్ఫియర్ ఇక్కడ క్రియేట్ చేసుకొని పసుపు భవిష్యత్తు మళ్ళా పునర్వైభవం తీసుకొచ్చేటట్టు 20-25 हज़ार रेट मिलना, आपको भी ज्यादा कमीशन मिलना, आप लोग भी ट्रेडर से बढ़कर इंडस्ट्रियलिस्ट बनना आपको कुछ ఈ విషయంలో మీకు ఏమైనా రైల్ కనెక్టివిటీ కావాలన్నా,
కొత్త ట్రాకులు కూడా వస్తున్నాయి, డబులింగ్ అవుతా ఉన్నది. కాబట్టి మీరు కూడా జర పెద్దగా ఆలోచన చేయాల్సిందిగా కోరుతా ఉన్నా. ఇంకేమన్నా మీకు ఇష్యూస్ ఉంటే, ఏమన్నా నాతోటి కావాల్సి ఉంటే మీరు మాట్లాడండి. దయచేసి నేను ఇంకా కొంచెం సమయం మీరు మాట్లాడేటట్టయితే ఉంటాను. దయచేసి అందరి రిక్వెస్ట్, బిజినెస్ కమ్యూనిటీని రైతులకి కోఆపరేట్ చేద్దాం, రైతులకి మంచి ధరలు వచ్చేటట్టు మనం అందరం కూడా కృషి చేద్దాం. థ్యాంక్ యూ. कौन है आईटीसी से? धन्यवाद साहब. हमारे बीच में आईटीसी के रिप्रेजेंटेटिव प्रसन्ना जी हैं, ये भी अपने टर्मरिक के बारे में पूरा काम कर रहे हैं. निवेदन करता हूँ प्रसन्ना जी से कि 2 शब्द अपने टर्मरिक के बारे में इस बार फ्यूचर कैसा रहेगा इसके बारे में बात करें. प्रसन्ना जी. దాని మీద 1% మార్కెట్ ట్యాక్స్ వస్తుంది. 1200 కోట్ల మొత్తం టోటల్ టర్నోవర్ పసుపు 700 అప్పుడు గాడి వీడియో ఉండేది కదా, 18-20 కోట్ల టర్నోవర్, 2000 కోట్లు, 20 కోట్లు ఇన్కమ్ ప్రతి సంవత్సరం. అవును, ఎస్ ఎస్ ఎస్. ఏమైనా ఉంటే సజెషన్ ఉంటే చెప్పండి. హలో, అందరికీ నమస్కారం. నా పేరు ప్రసన్న బాబు. ఐటీసీ లిమిటెడ్ నేను టోటల్ కమలి నాని గారు ఇక్కడ మాకు నిజామాబాద్ మార్కెట్ సర్వీస్. ఐటీసీ పర్చేస్ ఏం జరుగుతున్నా కూడా మార్కెట్ నుంచి, ఫార్మర్స్ నుంచి, ట్రేడర్స్ నుంచి అంతా కూడా చూసుకుంటారు. సో బేసిక్గా ఇంతకు ముందు కూడా ఇటువంటి మీటింగ్స్ 4-5 జరిగాయి. హానరబుల్ ఎంపీ గారు అరవింద్ గారితో కూడా నేను కలిసి మీటింగ్స్ పెట్టడం జరిగింది. ఫార్మర్స్తో మాట్లాడింది, స్పైసెస్ బోర్డు ద్వారా చేసింది. మెయిన్ ఎక్స్పోర్ట్స్లో వస్తున్న ఇష్యూ వచ్చేసరికి పెస్టిసైడ్ రెసిడ్యూస్, పిఆర్ కంప్లైంట్స్ అంటారు. సో యూరోపియన్ కంట్రీస్కు ప్రతి సంవత్సరం కూడా వాళ్ళ ఎంఆర్ఎల్స్ చాలా స్ట్రింజెంట్ అయిపోతుంది. ఎస్పెషల్లీ 1 మాలిక్యూల్ వచ్చేసరికి క్లోరిఫైరిఫాస్ 0.05 ppm నుంచి 0.01 ppm తీసుకొచ్చారు. సో దానివల్ల ఎక్స్పోర్ట్స్లో బాగా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాము. ఫార్మర్స్ దాన్ని కొంచెం అవాయిడ్ చేయగలిగి దానికి ఆల్టర్నేటివ్ మాలిక్యూల్స్ ఉన్నాయి. సో మెటీరియల్ తీసుకుని వస్తే ఎక్స్పోర్ట్స్ ఇంకా ఫర్దర్గా పెరగడానికి ఇంకా అవకాశం ఉంటుంది. సో మంచి ప్రైసెస్ ఫార్మర్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇంకొకటి సార్ మాట్లాడినట్టు క్రాప్ అప్డేట్ గురించి ఈసారి మాట్లాడితే ఓవరాల్గా ఇండియా మొత్తం మీద ఈ సంవత్సరం చూసుకుంటే టర్మరిక్ క్రాప్ అనేది అనని యావరేజ్ మినిమం 25 to 30% సోయింగ్ తగ్గింది ఈ సంవత్సరం. అది ఒక ఫ్యాక్టర్ ఫార్మర్స్కి ఈసారి మంచి ప్రైస్ రావడానికి. రెండవది అనివార్య కారణాల వల్ల ఏదైనా అతివృష్టిలో వచ్చిన వర్షం ఈ సంవత్సరం అంటే అనావృష్టిలో వచ్చింది. సో క్రాప్ తన హెల్తీ గ్రోత్ ఈసారి లేదు. సో రైజోమ్ ఫార్మేషన్ ఈసారి ప్రాపర్గా జరగదు. సో దానివల్ల ఒక 10 to 15% ఇండియా బేసిస్లో. ఐటీసీ వాళ్ళు ఇక్కడ నుంచి ఎంత టర్న్ ఓవర్ చేస్తున్నారు చెప్పండి. సో ఈ సంవత్సరం మేము వచ్చేసరికి నిజామాబాద్ మార్కెట్ నుంచి 6,500 tons అప్రాక్సిమేట్ గా అయింది ఈ సంవత్సరం. సో 65,000 క్వింటాలు మీరు చేస్తున్నారు ఇక్కడ నుంచి, మీరు బాగా సంపాదించుకుంటున్నారు. సో మీరు ఇక్కడ ఐటీసీ నుంచి మీరు ఏమి ఇక్కడ రైతులకు ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తారు చెప్పండి. అది ఆ విషయం మాట్లాడండి. అది సో త్రూ సస్టైనబిలిటీ యాక్టివిటీస్ ఉంటాయి. సిఎస్ఆర్ ఫండ్ నుంచి ఎంత పెడతారు నిజామాబాద్ మార్కెట్ యార్డ్కి? కోసం ఎంత పెడతారు? అవన్నీ మాట్లాడండి. రైతులకి మనం చెప్పేదానికంటే వాళ్ళే మనకి చెప్తారు. అంటే మీరు ఇక్కడ ప్రైస్ ఫార్మర్స్ ఉంటే ఎవరైనా తెలిస్తే మీకు నార్మల్ ట్రేడర్ వర్సెస్ ఐటీసీ వాట్ ప్రైస్ ఇస్ బెటర్ అట్లీస్ట్ మినిమం 1 రూపీ. You come here, you create facilities, you do some CSR activity, win the goodwill of the farmers and improve your business. Who is stopping you? Even we are doing with the ఎంతసేపు వచ్చి ఇక్కడ కర్కుమెంట్ టెస్టింగ్ మిషన్ పెట్టినరా, ఇక్కడ ఇంకేమైనా ఫెసిలిటీస్ చేస్తున్నారా, రైతుల హృదయాన్ని గెలిచే పని చేస్తున్నారా? మీరు వ్యాపారం చేయండి, సంపాదించుకోండి. వాట్ ఆర్ యూ గివింగ్ బ్యాక్ టు ద ఫార్మర్? అంటే ఫార్మర్ వాట్ చూసి ప్రైసే కదా సార్, ప్రైసే కదా ఇంపార్టెంట్. అవన్నీ మాకు తెలుసండి, అవన్నీ ప్రైసే ఇంపార్టెంట్. వాళ్ళకి ఇవ్వండి, మీరు సంపాదించుకోండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సజెషన్. రైట్, धन्यवाद. మీ మేనేజ్మెంట్ తో మాట్లాడి కమ్ బ్యాక్ విత్ ద సర్వీస్ ఓరియంటెడ్ ప్లాన్.
what kind of facilities from government can provide to us? That also very important. Na? Government also. That all. You talk about ITC government, we will talk. What? Okay, thank you. धन्यवाद प्रसन्ना जी। मैं आशा करता हूँ जैसा हमारे एमपी साहब बोले हैं तो आप अपने बोर्ड में लगा के CSR निजामाबाद को लेके आएंगे, ऐसे हम आशा करते हैं। और ज्यादा से ज्यादा फंड जो CSR का हमारे निजामाबाद से होता है वो आप निजामाबाद में लगवाएंगे। और कोई मेंबर को अगर अपने एमपी साहब से MLA साहब से कुछ जानकारी लेना चाहे या टर्मरिक के आगे के बारे में कुछ बात करना चाहे, इंडस्ट्रीज के बारे में, तो पूछ सकते हैं। बोलिए साहब, आपका कुछ है तो कुछ फरमाइश, सजेशन, रिक्वेस्ट जो भी है। आदरणीय मंच और सभी पधारे व्यापारी भाइयों को नमस्कार। अब हल्दी का इस साल क्रॉप तो कम है, बाकी निजामाबाद में जो मॉइस्चर वाला माल आता है तो खरीदार भी देखता है कि सस्ता मिलना और बेचवाल देखता है कि भाई किधर से भी ये माल बिक जाना। तो इसके लिए मार्केट कमेटी का बड़ा रोल है साहब। मार्केट कमेटी जब तक ग्रेडिंग करके माल को नहीं बेचेंगे तो किसान को फायदा नहीं होगा। किसान को भी आदत है कच्चा माल बेचने का, तो इसके लिए जब तक मार्केट कमेटी ग्रेडिंग करके बेचेंगे तो किसान का फायदा होगा। धन्यवाद। और कोई रमेश जी, संदीप जी, मेजर वही है, कच्चा माल नहीं लाना। वो निजामाबाद का मेन ड्रॉबैक है सर, वो एक पीढ़ियों से चलते आ रहा है, उसको अभी तक चेंज नहीं कर पाए हैं। फंगस भी आता, रिस्क है। वो एक्सपोर्ट्स మీడియా ఎక్స్పోర్ట్స్ తగ్గడానికి కూడా మంచి పసుపు రావడం వల్ల ఫంగస్ డెవలప్ అవుతుంది, అది కూడా ఒక కారణం। మందులో ఒక కారణం, ఫంగస్ డెవలప్మెంట్ కూడా ఒక కారణం। फंगस के कारण रिजेक्ट होता है एक्सपोर्ट। దీన్ని హైలైట్ చేయండి। मैं आज हमारे बीच में पधारे एमपी श्री अरविंद जी का बहुत बहुत धन्यवाद देता हूँ कि आप इतने अपने व्यस्त समय निकाल के हमारे बीच में आके हमारे फार्मर्स के बारे में और हमारे